అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్ గ్రామ శివారులో వెలిసినటువంటి రక్త మైసమ్మ దేవాలయంలో కొంతమంది దుండగులు చొరబడి ఆలయ తాళాలు విరగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు కూడా గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు అనగా ఆదివారం ఉదయం గ్రామస్తులు దేవాలయానికి వెళ్లి చూడగా దేవాలయంలో ఉన్నటువంటి గర్భగుడి తాళాలు విరగొట్టడంతో ఆ విషయాన్ని పసిగట్టిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దేవాలయానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన పైన గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తాండూరు కొడంగల్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి రక్త మైసమ్మ దేవాలయంలో కొంతమంది నరరూప రాక్షసుల లాంటి దుండగులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం చాలా బాధాకరమన్నారు. వెంటనే వారిని పసిగట్టి శిక్షించాలని, దేవాలయాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా గ్రామస్తులు పేర్కొన్నారు. అదే విధంగా పరిసర గ్రామ ప్రజలు దౌలాపూర్, తిమ్మాయిపల్లి, పగడిపల్లి, అక్కంపల్లి, చెన్నారం తదితర గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమ్మవారి భక్తులు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని కూడా గ్రామస్తులు కోరారు. అంటే ఈ గుడితే దాన్ని గుజ్జండ్రు ఈ రెండు ముందు కోసిండ్రు, అట్లా వచ్చిండ్రు, ఇట్లా వాళ్ళ ఇది కోసిండ్రు, దీన్ని గుర్తిండ్రు. ఇది గుర్తెట్టల కాడ ఏళ్ళు వలిగినట్లుండయి, పలగందాడు ఇడిచిపెట్టిండ్రు, ఇక పోయిండ్రు. అట్లనా ఆ తాళాలు చూపెట్టావు ఇట్లా? ఇవి ఏం చిన్న తాళాలా? ఏమిడితో కోసింటారా ఇవి? ఏమిడితో కోసిండ్రు? నువ్వు ఎప్పుడు పూజ చేస్తుంటావు కదా, ఎన్ని గంటల వరకు ఉంటావు ఇక్కడ పూజకు? నేను ఆదివారం, శుక్రవారం, మంగళవారము 5 గంటల వరకు అనుకుంటా. ఇది జరిగింది ఆ రోజు? ఈ తాళాలు కోసింది వ్యాపారం రోజు? వ్యాపారం కోసిండ్రంటే బుధవారం నాడు మాపడి కోసిండ్రు. బుధవారం రోజు మాపడి. ఇంత రోడ్లు పోగా, ఇంత బండ్లు పోగా ఎవరు కోసిండ్రావా? ఇది ఎవరన్నా చెప్పదు. అది కూడా కరెక్టే. ఎవరన్నా ఊరోళ్ళన్నా ఎప్పుడు ఇక బుధవారం నాడు నేను ఊరికిపోయినా. బుధవారం నాడు మాపడికి పని చేశాను. బేస్తారు నాడు నా కొడుకు కాసనోకి దీపం పెడదామటని వచ్చిండు. ఆయమ్మ ఆ పాట కుళ్ళ అయింది, ఆయమ్మనే మా ఆయమ్మనే ఏది మరిచింది తాళం వేయకుండా అంటని అనుకున్నాడంట. లోన్ పోసి చూస్తే ఇది కుళ్ళ అయిందంట, ఇది అంత రక్తం పడ్డదంట. ఇది అంత రక్తం పడేటల కల్లా ఇది గుర్తిండ్రు. ఇక గుర్తెట్టల కల్లా ఇక అట్టే పెట్టి పార్టీలకి ఫోన్ చేసిండు. పార్టీలు వచ్చి చూసి పోలీసు వాళ్ళకి చేసిండ్రంట. పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రంట. వచ్చి రాసుకపోయిందంట ఏమేమో. ఇక నేను రక్తం వెళ్ళేటల కల్లా ఇడిచిపెట్టి అదే మళ్ళా తెలుస్తా కదా మరి యా కొడుకులో మా అట్టే నీళ్ళు అన్న పెట్టలేదు ఇన్నే. కొడుకులకు వారం కల్లా ఏమన్నా దూపన్నా దూపలేదు. ఇట్లా అయ్యి ఏమన్నా దొరకొస్తాడని ఆడ గుర్తింపు. ఇక లోనికి రాని లేదు అవ్వ నేను వలిగినాయి ఇడిచిపెట్టింది. ఇక పోయింది రక్తం పడేట కల. ఇక ఎస్టేట్లో పోయిండ్రు, ఆ బట్టల మీదకి వెళ్ళి ఆ పుస్తకాలకి